డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మనం ఇమ్యునాలజీలో ఇమ్యూన్ రెస్పాన్సెస్ గురించి చదువుకున్నాం. మరి ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేటటువంటివి ఏదైనా మన బాడీలోకి యాంటీజెన్ ప్రవేశించినప్పుడు మన బాడీ చూపించేటటువంటి రియాక్షన్స్ని మనం ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. మరి ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ చూపించడంలో చాలా రకాలైనటువంటి సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. మరి ఈ సెల్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఇమ్యూన్ రెస్పాన్స్ను చూపించడం జరుగుతుంది. మరి ఈ ఇంటరాక్షన్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, సెల్స్ మధ్యన ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, మరి ఈ ఇంటరాక్షన్లో పాల్గొనేటటువంటి మాలిక్యూల్స్ ఏమి అని అంటే, ఈ సెల్స్ మధ్యన ఇంటరాక్షన్కు కారణమైనటువంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ని మనం సైటోకైన్స్ అని అంటామన్నమాట. మరి ఈ సైటోకైన్స్ అనేటటువంటివి చాలా రకాలుగా ఉన్నాయి. మరి చాలా రకాలైనటువంటి సెల్స్ ఈ సైటోకైన్స్ రిలీజ్ చేస్తాయి. అవి ఎలా వర్క్ చేస్తాయి, టైప్స్, వాటి ఫంక్షన్స్ గురించి ఈ సెషన్లో మనం చూద్దాం. మరి ఈ సైటోకైన్స్ అనేటటువంటివి ఇమ్యూన్ సెల్సే రిలీజ్ చేస్తాయి. ఇవి ఇతర సెల్స్ మీద యాక్ట్ చేస్తూ ఇమ్యూన్ రెస్పాన్స్ చూపించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నమాట. మరి ఈ సైటోకైన్స్ అనేవి ఈ స్లైడ్లో మనం చూసినట్టుగా అన్ని రకాలైనటువంటి ఇమ్యూన్ సెల్స్ తయారు చేస్తాయి. మ్యాక్రోఫేజెస్, తర్వాత లింఫోసైట్స్, మాస్ట్ సెల్స్, ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్, ఎండోథీలియల్ సెల్స్, ఈ విధంగా ఇమ్యూన్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సెల్స్ కూడా సైటోకైన్స్ను రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి వీటి ప్రాపర్టీస్, వీటి యాక్షన్ ఎలా ఉంటుందో చూస్తే, ఈ ఫస్ట్ పిక్చర్లో మనం ఇక్కడ చూసినట్లయితే సైటోకైన్స్ను ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా రకాలైనటువంటి ఇమ్యూన్ సెల్స్ తయారు చేస్తాయి. ఈ ఒక సెల్ రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ వేరొక సెల్ను చేరి అక్కడ ఉన్నటువంటి రిసెప్టార్తో బైండ్ అవుతుంది. ఆ రిసెప్టార్తో బైండ్ అయ్యి సిగ్నల్ ఆ సెల్లో సైటోప్లాజంలో సిగ్నల్ను ట్రాన్స్మిట్ చేసి మరి న్యూక్లియస్లో జీన్ యాక్టివేషన్కు కారణమవుతుందన్నమాట. మరి ఈ విధంగా సైటోకైన్స్ అనేటటువంటివి వేరొక సెల్లో ఉన్నటువంటి జీన్స్ను యాక్టివేట్ చేయడం ద్వారా మరి ఇంకొక సెల్తో కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మరి వీటి యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది, సైటోకైన్స్ యాక్షన్ అంటే ఐదర్ ఆటోక్రైన్, పారాక్రైన్ ఆర్ ఎండోక్రైన్. ఆటోక్రైన్ అంటే ఏ సెల్ రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ అదే సెల్ యొక్క సెల్ రిసెప్టార్తో బైండ్ అయ్యి మరి అదే సెల్లో యాక్టివేషన్ జరిగితే, అంటే సెల్ఫ్ యాక్టివేషన్ కోసం అదే సెల్ఫ్ యాక్టివేట్ అయితే మరి ఆ రకమైనటువంటి యాక్షన్ను ఆటోక్రైన్ యాక్షన్ అని అంటామన్నమాట. మరి సెకండ్ వన్ పారాక్రైన్ యాక్షన్ అంటే ఒక సెల్ రిలీజ్ చేసినటువంటి ఈ మాలిక్యూల్స్ సైటోకైన్స్ వేరొక సెల్ మీద ఉన్నటువంటి రిసెప్టార్తో బైండ్ అయ్యి మరి దాన్ని యాక్టివేట్ చేయగలిగితే మరి ఈ మెకానిజంను పారాక్రైన్ యాక్షన్ అని అంటామన్నమాట. మరి థర్డ్ వన్ ఈజ్ ఎండోక్రైన్ యాక్షన్. ఎండోక్రైన్ యాక్షన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సెల్ రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ ఈ ప్రోటీన్ మాలిక్యూల్స్ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా దూరంగా ఉన్నటువంటి డిస్టెంట్ సెల్ యొక్క సెల్ రిసెప్టార్తో బైండ్ అయ్యి మరి ఆ సెల్ను యాక్టివేట్ చేస్తే దీన్ని మనం ఎండోక్రైన్ యాక్షన్ అని అంటామన్నమాట. ఈ సైటోకైన్ ప్రాపర్టీస్ని కనుక మనం చూస్తే అవి ప్లియోట్రోపీ, తర్వాత రిడండెన్సీ, ఇంకా సినర్జీ, యాంటగోనిజం, క్యాస్కేడ్ ఇండక్షన్ మరి ఇలాంటి ప్రాపర్టీస్ని అంతా కూడా చూపిస్తుందన్నమాట. ప్లియోట్రోపీ అంటే ఏమో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సెల్ గనక మరి అది రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ వివిధ రకాలైనటువంటి సెల్స్ మీద వివిధ రకాలుగా యాక్ట్ చేస్తే మరి దాన్ని మనం ఏమంటామంటే ప్లియోట్రోపీ అని అంటామన్నమాట. అంటే ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఈ యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్ల్యూకిన్ 4 అనేటటువంటిది బి సెల్ యాక్టివేషన్లోను, అలాగే టీ సెల్ డిఫరెన్సియేషను ప్రొలిఫరేషన్లోను, అలాగే మాస్ట్ సెల్ ప్రొలిఫరేషన్లోను కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే వన్ టైప్ ఆఫ్ సైటోకైన్ ఈజ్ గోయింగ్ టు యాక్ట్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనమాట. డిఫరెంట్గా వేరియస్ సెల్స్ మీద యాక్ట్ చేస్తే మరి ఆ విషయాన్ని మనం ప్లియోట్రోపీ అని అంటాం అనమాట.
కాబట్టి ఈ విధంగా ఈ సైటోకైన్స్ అనేటటువంటివి ఒక సైటోకైనే వేరియస్ సెల్స్ మీద వేరియస్ ఎఫెక్ట్స్ను చూపించితే దాన్ని ప్లియోట్రోపీ అని అంటాం. మరి సెకండ్ వన్ ఈజ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్. మరి క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటే ఏమి అని అంటే, ఇక్కడ సైటోకైన్స్ కెన్ స్టిమ్యులేట్ ద ప్రొడక్షన్ ఆఫ్ అదర్ సైటోకైన్స్. మరి ఒక సెల్ నుంచి రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ తర్వాత వేరొక సెల్ను యాక్టివేట్ చేయడము, అక్కడ ఇంకొక రకమైనటువంటి సైటోకైన్స్ను రిలీజ్ చేయడము జరుగుతుందన్నమాట. మరి దీన్ని మనం క్యాస్కేడ్ ఎఫెక్ట్ అని అంటామన్నమాట. మరి ఇక్కడ చూసినట్లయితే టీ హెల్పర్ సెల్స్ అనేటటువంటివి ఇంటర్ఫెరాన్ గామాని రిలీజ్ చేసి మరి మ్యాక్రోఫేజెస్ని యాక్టివేట్ చేస్తే మ్యాక్రోఫేజెస్ ఇంటర్ల్యూకిన్ 12ను రిలీజ్ చేసి మరి హెల్పర్ సెల్స్ను యాక్టివేట్ చేయడము, అక్కడి నుంచి అవి ఇంటర్ల్యూకిన్ 2 మరియు ఇంటర్ఫెరాన్ గామాను రిలీజ్ చేయడము చూస్తాం. మరి దీన్ని క్యాస్కేడ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఒక సైటోకైన్ ఒక సెల్ నుంచి రిలీజ్ అయ్యి ఇతర సెల్స్ను యాక్టివేట్ చేయడము, ఫర్దర్ సైటోకైన్స్ను రిలీజ్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ రిడండెన్సీ. మరి రిడండెన్సీ అంటే మోర్ సైటోకైన్స్, అంటే 2-3 రకాలైనటువంటి సైటోకైన్స్ కలిసి ఒకే రియాక్షన్ గనక మరి అవి క్యాటలైజ్ చేస్తాయి, అంటే ఒకే సెల్ను గనక యాక్టివేట్ చేస్తే మరి దాన్ని రిడండెన్సీ అని అంటాం. మరి ఈ ఫిగర్లో యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్స్ అనేటటువంటివి ఇంటర్ల్యూకిన్ 2, 4, 5ను రిలీజ్ చేసి అవన్నీ కూడా బీ సెల్ ప్రొలిఫరేషన్కు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అన్నీ కూడా బీ సెల్ ప్రొలిఫరేషన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఈ విషయాన్ని మనం రిడండెన్సీ అని అంటామన్నమాట. మరి నెక్స్ట్ వన్ వచ్చి సినర్జీ. మరి సినర్జీ అని అంటే ఇక్కడ 2 or more సైటోకైన్స్ యాక్ట్ ఆన్ వన్ సెల్ అండ్ ఈ రకమైనటువంటి యాక్టివేషన్ వచ్చి మరి దాని అడిటివ్ ఎఫెక్ట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే 2 కలిసి అవి విడివిడిగా పనిచేసే దానికన్నా కూడా ఎక్కువగా మరి ఈ వర్క్ జరుగుతుందన్నమాట. మరి దీన్ని మనం సినర్జీ అని అంటాం. 2 కలిసి ఒకే రకమైనటువంటి యాక్టివేషన్. ఇక్కడ ఈ ఇండ్యూజెస్ క్లాస్ స్విచ్ టు ఐజీఈ, ఈ బీ సెల్ యొక్క మరి ఐజీఈ ప్రొడక్షన్ను స్విచ్ చేయడానికి ఈ ఇంటర్ల్యూకిన్ 4 and 5 వర్క్ చేస్తూ ఉన్నాయన్నమాట. మరి నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ యాంటగోనిజం. యాంటగోనిజం అంటే ఒక సైటోకైన్ చేసేటటువంటి వర్క్ను పనిని ఇంకొక సైటోకైన్ అనేటటువంటిది ఇన్హిబిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ యాక్టివేటెడ్ టీ హెల్పర్ సెల్ అనేటటువంటిది ఇంటర్ల్యూకిన్ 4ను రిలీజ్ చేసింది. మరి దాని ద్వారా అది బీ సెల్ యాక్టివేషన్ అనేటటువంటిది మరి ఐజీఈ క్లాస్ స్విచ్ జరిగితే మరి ఇక్కడ ఇంటర్ఫెరాన్ గామా అనేటటువంటిది రిలీజ్ అయ్యి ఈ యాక్టివేషన్ను మరి ఆ ఐజీఈ క్లాస్ స్విచ్ను ఇది ఇన్హిబిట్ చేయడం జరుగుతుందన్నమాట, ఇంటర్ఫెరాన్ గామా. మరి ఇంటర్ల్యూకిన్ 4కు అగైనెస్ట్గా ఈ ఇంటర్ఫెరాన్ గామా యాక్ట్ చేస్తూ ఉంది. మరి ఈ విషయాన్ని మనం యాంటగోనిజం అని అంటాం. మరి ఈ సైటోకైన్స్ అనేటటువంటివి వేరియస్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతూ మరి వివిధ రకాలైనటువంటి వర్క్ చేస్తూ ఉండేటటువంటి ప్రోటీన్ మాలిక్యూల్స్ అనమాట. మరి ప్రోటీన్ మాలిక్యూల్స్ ఆర్ గ్లైకోప్రోటీన్ మాలిక్యూల్స్. మరి వీటి యొక్క బయోలాజికల్ ఫంక్షన్స్ కనుక మనం చూస్తే ఇవి స్పెసిఫిక్ ఇమ్యూనిటీలోను మరియు నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీలో కూడా యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో యాక్ట్ చేస్తాయి. అలాగే దే స్టిమ్యులేట్ హెమటోపాయిసిస్, అంటే బ్లడ్ సెల్ ప్రొడక్షన్, అంటే బ్లడ్ సెల్స్ అన్నీ కూడా ఐదర్ డబ్ల్యూబీసీ ఆర్బీసీ వీటి యొక్క ప్రొడక్షన్ను ఇవి స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే టేక్ పార్ట్ ఇన్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్లో ఈ సైటోకైన్స్కు చాలా రోల్ ఉందన్నమాట. అది ఈ బయోలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్ సైటోకైన్స్. మరి వీటి నామన్క్లేచర్ని కనుక మనం చూస్తే మరి ఈ సైటోకైన్స్ చాలా రకాలు ఉన్నాయి. వాటిని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ ఇంటర్ల్యూకిన్. మరి ఇంటర్ల్యూకిన్ అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అంటే దే ఆర్ కమ్యూనికేటర్స్ ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ ల్యూకోసైట్స్. అంటే ఈ ల్యూకోసైట్స్ మధ్యన ఇవి మీడియేటర్స్గా యాక్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి వీటి పేరు ఇంటర్ల్యూకిన్స్. ఈ ల్యూకోసైట్స్ మధ్యన ఇన్ఫర్మేషన్ కోసం ఇవి రిలీజ్ అయినటువంటి
సైటోకైన్స్ అనమాట. అంటే ల్యూకోసైట్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ల్యూకిన్స్ ద్వారా ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లింఫోకైన్స్. మరి లింఫోకైన్స్ అంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై లింఫోసైట్స్. లింఫోసైట్స్ ద్వారా అవి ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి వాటిని లింఫోకైన్స్ అంటాం. మరి మోనోకైన్స్ అనేవి మోనోసైట్స్ ప్రొడ్యూస్ చేసిన వాటిని మోనోకైన్స్ అని అంటాం. మరి తర్వాత ఇంటర్ఫెరాన్స్. మరి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి పేరు ఎట్లా వచ్చింది అంటే దే ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీవైరల్ రెస్పాన్సెస్, అంటే దే ఇంటర్ఫియర్ విత్ వైరల్ రెస్పాన్సెస్ కాబట్టి వాటికి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి పేరు వచ్చిందనమాట. అంటే సెల్స్ను ఏవైనా వైరల్ పార్టికల్స్ అటాక్ చేసినప్పుడు ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటివి రిలీజ్ అయ్యి వాటిని సప్రెస్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి దే ఇంటర్ఫియర్ విత్ వైరల్ రెప్లికేషన్ కాబట్టి వాటికి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటి పేరు వచ్చింది. తర్వాత కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్. ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి దే స్టిమ్యులేట్ అండ్ దే టేక్ పార్ట్ ఇన్ ద డిఫరెన్సియేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అనమాట. అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ నుంచి వేరియస్ బ్లడ్ సెల్స్ ఫామ్ కావడానికి మరి వాటి డిఫరెన్షియేషన్కి అంతా కూడా కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అవసరమవుతాయన్నమాట. నెక్స్ట్ కీమోకైన్స్ అనేటటువంటివి దే మీడియేట్ కీమోటాక్సిస్కు కారణమవుతాయి కాబట్టి వీటిని కీమోకైన్స్ అంటాం. ఇది సైటోకైన్స్ యొక్క నామన్క్లేచర్. మరి ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా మరి సైటోకైన్స్ అన్నిటినీ అకార్డింగ్ టు దేర్ సోర్స్ అయితే మోనోకైన్స్ అని, అంటే మోనోసైట్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి వాటిని మోనోకైన్స్ అని, లింఫోసైట్స్ నుంచి రిలీజ్ అయితే లింఫోకైన్స్ అని అంటాం. మరి వాటి ఫంక్షన్ ఆధారంగా మనం వీటిని చదువుకున్నట్లయితే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, ఇంటర్ల్యూకిన్స్, ఇంటర్ఫెరాన్స్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. మరి వీటిని ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి మరి సైటోకైన్స్లో వెరీ ఇంపార్టెంట్ సైటోకైన్స్. వాటిని గురించి చూద్దాం. ఇంటర్ల్యూకిన్స్ are the cytokines that have the ability to act as signal molecules between different population of leukocytes. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మరి ఇవి సిగ్నలింగ్ మాలిక్యూల్స్ బిట్వీన్ ల్యూకోసైట్స్లో వాటి మధ్యన అవి ఇంటరాక్ట్ కావటానికి సిగ్నలింగ్ మాలిక్యూల్స్గా యాక్ట్ చేసేటటువంటివే ఈ ఇంటర్ల్యూకిన్స్ అన్నమాట. మరి ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి వెరీ 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 ఇంపార్టెంట్ సైటోకైన్స్. మరి ఇవి దే ప్లే ఎసెన్షియల్ రోల్ ఇన్ యాక్టివేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ను యాక్టివేట్ చేయడంలోనూ, డిఫరెన్షియేట్ చేయడం, అలాగే ప్రొలిఫరేషన్, మెచ్యురేషన్, మైగ్రేషన్ అండ్ అడ్హెషన్, మరి ఇన్ని రకాలైనటువంటి పనులకు ఇవి ఉపయోగపడుతున్నాయన్నమాట. ల్యూకోసైట్స్ మధ్యన సిగ్నలింగ్ మాలిక్యూల్స్గా యాక్ట్ చేస్తూ మరి అవి ప్రొలిఫరేట్ కావాలన్నా, డిఫరెన్షియేట్ కావాలన్నా, మరి అలాగే ఇంకా ఇన్ఫ్లమేషన్లోనూ, తర్వాత అలాగే యాంటీ ఇన్ఫ్లమేషన్గా కూడా ఇవి యాక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట. మరి దే మాడ్యులేట్ గ్రోత్, మరి పెరుగుదలను, ఈ ల్యూకోసైట్స్ యొక్క పెరుగుదలను అవి మాడ్యులేట్ చేస్తూ ఉన్నాయి. ఇవి చాలా రియాక్షన్స్లో పాల్గొనటం జరుగుతుందన్నమాట. మరి మన హ్యూమన్ బాడీ నియర్లీ 50 టైప్స్ ఆఫ్ ఇంటర్ల్యూకిన్ జీన్స్, ఈ ఇంటర్ల్యూకిన్ ప్రోటీన్స్ను సింథసైజ్ చేసేటటువంటి జీన్స్ను కలిగి ఉంది. మనం వేరియస్ రియాక్షన్స్లో ఇంటర్ల్యూకిన్ 1, 2, 3 ఈ విధంగా నియర్లీ 40 ఇంటర్ల్యూకిన్స్ యొక్క రియాక్షన్స్ను మనం చూడొచ్చు. అయితే మరీ ముఖ్యంగా మనం 10 to 15 ఇంటర్ల్యూకిన్ రియాక్షన్స్ను మాత్రమే ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. మరి ఏదన్నా కానీ ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి ఐఎల్ అనేటటువంటి మనం షార్ట్ కట్తో దీన్ని రాస్తూ ఉంటాం, ఐఎల్. మరి వీటిని ఎంతవరకు ఉన్నాయి అంటే 1 to 40, IL 1 to IL 40. మరి ఈ ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ల్యూకోసైట్స్ అన్నమాట. ఈ ల్యూకోసైట్స్ మధ్యన సిగ్నలింగ్ మాలిక్యూల్స్.
మరి వీటిలో ముఖ్యమైనటువంటివి IL-1, 2, 3, 4, 5 ఈ విధంగా మనం 18 దాకా వీటిని ముఖ్యమైనటువంటి ఇంటర్ల్యూకిన్స్గా చెప్పచ్చు. ఇంటర్ల్యూకిన్ 1 మ్యాక్రోఫేజెస్ నుంచి రిలీజ్ అవుతుంది. మరి ఇది హైపోథలామస్ రీజియన్ను యాక్టివేట్ చేసి ఫీవర్ రావడానికి కారణమవుతుంది. తర్వాత ఇంటర్ల్యూకిన్ 2 అనేటటువంటిది టీ సెల్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది టీ సెల్ స్టిమ్యులేషన్. అలాగే IL-3 అనేటటువంటిది ఇంటర్ల్యూకిన్ 3 బోన్ మ్యారో స్టిమ్యులేషన్కు కారణం. అలాగే IL-4, IL-5 అనేటటువంటిది బీ సెల్ స్టిమ్యులేషన్ను చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ విధంగా ఇంటర్ల్యూకిన్స్ అనేటటువంటివి ల్యూకోసైట్స్ మధ్యన సిగ్నలింగ్ మాలిక్యూల్స్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. మరి సెకండ్ టైప్ ఆఫ్ సైటోకైన్స్ వచ్చి ఇంటర్ఫెరాన్స్. మరి దీని పేరులోనే దే ఇంటర్ఫియర్ విత్ వైరల్ రెప్లికేషన్. మన బాడీలోకి ఏవైనా కూడా వైరల్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు ఈ హోస్ట్ సెల్స్, మన బాడీ సెల్స్ రిలీజ్ చేసేటటువంటి ఈ సైటోకైన్స్నే మనం ఇంటర్ఫెరాన్స్ అని అంటామన్నమాట. మరి వైరస్ ఇన్ఫెక్షన్కు రెస్పాన్స్గా ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటివి రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంటర్ఫెరాన్స్ అనేటటువంటివి 3 టైప్స్ ఉన్నాయి. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా, తర్వాత ఇంటర్ఫెరాన్ గామా. మరి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనేటటువంటివి ల్యూకోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది యాంటీవైరల్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. మరి అంటే ఇది ఏదైనా మన బాడీలోకి వైరస్ చేరినప్పుడు, సెల్స్ను అటాక్ చేసినప్పుడు ఈ వైరల్ రెప్లికేషన్ను ఇన్హిబిట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి అన్ఇన్ఫెక్టెడ్ సెల్స్లో కూడా వైరల్ రెప్లికేషన్ను ఇన్హిబిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ఇంటర్ఫెరాన్ అనేటటువంటిది రిసెప్టార్స్కు బైండ్ అయినప్పుడు ఆ సెల్లులో ప్రోటీన్ సింథసిస్ అనేటటువంటిది ఆపివేయడం జరుగుతుంది. ప్రోటీన్ సింథసిస్ ఆగిపోతుంది. అలాగే RNAs అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ కావడము. మరి ఈ ప్రోటీన్ సింథసిస్ ఆగిపోయినప్పుడు హోస్ట్ సెల్ ప్రోటీన్స్ తయారు కావు. అలాగే ఈ వైరల్ ప్రోటీన్స్ కూడా తయారు కాకుండా వైరల్ రెప్లికేషన్ ఆగిపోవడం జరుగుతుంది. మరి RNAs ఎంజైమ్ రిలీజ్ కావడం వల్ల మరి RNAs అనేటటువంటిది వైరల్ RNAనంతా కూడా అది ముక్కలు చేయడము, మరి దాన్ని డీయాక్టివేట్ చేయడము జరుగుతుందన్నమాట. మరి ఈ రకంగా ఇంటర్ఫెరాన్ ఆల్ఫా అనేటటువంటిది యాంటీవైరస్ యాక్టివిటీని చూపించడం జరుగుతుందన్నమాట. మరి ఇంటర్ఫెరాన్ బీటా అనేటటువంటిది ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ కావడం, ఇది యాంటీ ట్యూమర్ యాక్టివిటీని చూపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ గామా, ఇది టీ హెల్పర్ సెల్స్ నుంచి అలాగే న్యాచురల్ కిల్లర్ సెల్స్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఇది ఎక్కువగా అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. మరి ఇది యాక్టివేషన్ ఆఫ్ మ్యాక్రోఫేజెస్ అండ్ పాలిమార్ఫో న్యూక్లియర్ ల్యూకోసైట్స్, మ్యాక్రోఫేజెస్ యాక్టివేషన్లోను తర్వాత PMN యాక్టివేషన్లో కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుందన్నమాట. అలాగే సైటోటాక్సిక్ రెస్పాన్స్ అంటే సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్లోను తర్వాత ఇంకా IgG యాంటీబాడీ ప్రొడక్షన్లో కూడా ఈ ఇంటర్ఫెరాన్ గామా అనేటటువంటిది ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ సైటోకైన్స్ ఆర్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్. ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అనేటటువంటిది దే ఆర్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. మరి వీటిని ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ అని అంటాం. ఇవి ఎక్కువగా మోనోసైట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇవి సెల్ డెత్ను ఇండ్యూస్ చేయడము జరుగుతుంది. అంటే ఏవైనా కూడా ట్యూమర్ ప్రోటీన్ సింథసైజ్ అయినప్పుడు వెంటనే వాటిని చంపివేయబడటం జరుగుతుంది. అంటే ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ రిలీజ్ చేయబడటము, మరి ఆ క్యాన్సర్స్ డెవలప్ అయినటువంటి క్యాన్సర్ ప్రోటీన్స్ తయారైనటువంటి ఆ సెల్స్ను సెల్ డెత్ చేయటానికి ఈ TNF ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి యాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అనేటటువంటిది దే ఇండ్యూస్
necrosis of tumor cells, and also they encourage apoptosis of ట్యూమర్ సెల్స్ అపాప్టోసిస్కు తర్వాత సెల్ డెత్కు కారణమవుతాయి ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి. మరి ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లో ఆల్ఫా అండ్ బీటా అనేటటువంటివి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ లో కాన్సన్ట్రేషన్స్లో రిలీజ్ అయినప్పుడు ల్యూకోసైట్స్ తర్వాత ఎండోథీలియల్ సెల్స్ మీద యాక్ట్ చేసి ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి అన్నమాట. అదే మోడరేట్ క్వాంటిటీస్లో అయితే మరి ఇవి దే యాక్ట్ ఆన్ లివర్ సెల్స్ అండ్ ఆల్సో ఆన్ ల్యూకోసైట్స్ కాజింగ్ ఫీవర్. మరి జ్వరం రావడానికి కూడా ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ అలాగే ఇంటర్ల్యూకిన్ 1 అనేటటువంటివి కారణం అన్నమాట. మరి ఎక్కువ హై క్వాంటిటీస్లో ఇవి సెప్టిక్ షాక్ను కలిగించడం జరుగుతుంది ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 4th టైప్ ఆఫ్ సైటోకైన్స్ ఆర్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్. మరి కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి దే బైండ్ విత్ ద రిసెప్టార్స్ ఆఫ్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ యొక్క రిసెప్టార్స్తో బైండ్ అయ్యి మరి వాటి యొక్క డిఫరెన్షియేషన్కు కారణమయ్యేటటువంటివే కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. దే స్టిమ్యులేట్ ప్రొలిఫరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ప్లూరిపొటెంట్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ఇంటూ డిఫరెంట్ ప్రోజెనిటర్స్. కాబట్టి ఈ స్టెమ్ సెల్స్ డిఫరెంట్ స్టెమ్ సెల్స్ నుంచి డిఫరెంట్ ప్రోజెనిటర్స్ అనేటటువంటివి తయారు కావటానికి ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి యాక్టివేట్ చేస్తాయన్నమాట. మరి ఇక్కడ గ్రాన్యులోసైట్ మ్యాక్రోఫేజ్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ నుంచి మరి గ్రాన్యులోసైట్స్ తయారు కావడానికి మోనోసైట్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ నుంచి మ్యాక్రోఫేజెస్, అలాగే గ్రాన్యులోసైట్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ నుంచి గ్రాన్యులోసైట్స్ తయారు కావడానికి ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి యాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ యాక్ట్ చేయడం ద్వారా స్టెమ్ సెల్స్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఏర్పాటును మనం ఇక్కడ ఈ స్లైడ్లో చూడొచ్చు. నెక్స్ట్ 5th టైప్ ఆఫ్ సైటోకైన్స్ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్. మరి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి టార్గెట్ సెల్స్ యొక్క గ్రోత్ను స్టిమ్యులేట్ చేసేటటువంటివి. మరి గ్రోత్ ఫ్యాక్టర్స్లో ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్, తర్వాత ఎపిథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, అలాగే వాస్కులార్ ఎండోథీలియా సెల్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ ఫైబ్రోబ్లాస్టిక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. మరి ఇవి ఈ వేరియస్ సెల్స్ యొక్క గ్రోత్లో మరి ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ TGF బీటా అనేటటువంటిది మ్యాక్రోఫేజెస్ తర్వాత బీ సెల్స్ అండ్ టీ సెల్స్ యాక్టివేషన్ను ఇన్హిబిట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి వాటిని ఇన్హిబిట్ చేస్తూ వాటిని సప్రెస్ చేస్తూ ఇమ్యూన్ రెస్పాన్సెస్ను సప్రెస్ చేయడానికి కారణమయ్యేటటువంటిది ట్రాన్స్ఫార్మింగ్ గ్రోత్ ఫ్యాక్టర్. మరి సెల్స్ రిలీజ్ చేసినటువంటి సైటోకైన్స్ అనేటటువంటివి వేరొక సెల్ యొక్క రిసెప్టార్తో బైండ్ కావడం జరుగుతుంది, లేదా అదే సెల్ రిసెప్టార్తో అయినా బైండ్ కావడం జరుగుతుంది. మరి ఈ రిసెప్టార్స్ అనేటటువంటివి 5 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ అనేవి ఉన్నాయి. మరి అందులో మెంబ్రెయిన్ బైండింగ్ సైటోకైన్ రిసెప్టార్స్లో ఫస్ట్ వన్ IG సూపర్ ఫ్యామిలీ రిసెప్టార్స్ టైప్కి చెందినటువంటివి. మరి నెక్స్ట్ వన్ హెమటోపాయిటిన్ రిసెప్టార్స్, థర్డ్ వన్ ఇంటర్ఫెరాన్ రిసెప్టార్స్ అండ్ TNF రిసెప్టార్ అండ్ కీమోకైన్ రిసెప్టార్స్. ఇవి ఈ రిసెప్టార్ టైప్స్ అన్నమాట. ఇక్కడ ఈ స్లైడ్స్లో మనం ఆ రిసెప్టార్స్ను చూడొచ్చు. ఇమ్యునోగ్లోబులిన్ సూపర్ ఫ్యామిలీ రిసెప్టార్ ఇది. తర్వాత ఇక్కడ హెమటోపాయిటిన్ రిసెప్టార్స్. మరి ఇమ్యునోగ్లోబులిన్ సూపర్ ఫ్యామిలీ రిసెప్టార్స్కు బైండ్ అయ్యేటటువంటివి IL-1, మరి M కాలనీ స్టిమ్యులేటింగ్ మ్యాక్రోఫేజ్ మోనోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటివి ఇక్కడ. మరి వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంటర్ల్యూకిన్స్ అలాగే గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కూడా బైండ్ అయ్యేటటువంటిది హెమటోపాయిటిన్ సైటోకైన్ రిసెప్టార్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్ఫెరాన్ సైటోకైన్ రిసెప్టార్స్, అలాగే
అదర్ 2 టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్. మరి రిలీజ్ అయినటువంటి సైటోకైన్స్ రిసెప్టార్తో బైండ్ అయ్యి సిగ్నల్ ట్రాన్స్డక్షన్ చేస్తాయి. అంటే సిగ్నల్ను ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది, వేరియస్ రియాక్షన్స్ను ట్రిగ్గర్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే అనేటటువంటిది జాక్ స్టాట్ సిగ్నలింగ్ పాత్వేను ఫాలో అవుతాయన్నమాట. అంటే ఈ జాక్ స్టాట్ సిగ్నలింగ్ పాత్వేలో ఫస్ట్ సైటోకైన్స్ బైండ్ విత్ సైటోకైన్ రిసెప్టార్స్తో బైండ్ అవుతాయి. మరి బైండ్ అయిన వెంటనే అవి జానస్ ఫ్యామిలీ టైరోసిన్ కైనేజెస్ను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ స్టెప్లో పాస్పారిలేషన్ ఆఫ్ టైరోసిన్ అండ్ దెన్ దే బైండ్ టు స్టాట్ సిగ్నల్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ యాక్టివేటర్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రోటీన్స్తో బైండింగ్, అంటే బైండింగ్ ఆఫ్ స్టాట్, తర్వాత ట్రాన్స్లోకేషన్ ఆఫ్ స్టాట్. ఈ స్టాట్ ప్రోటీన్స్ అనేటటువంటివి సైటోప్లాజం నుంచి న్యూక్లియస్లోకి వెళ్ళి అక్కడ స్పెసిఫిక్ జీన్ను యాక్టివేట్ చేసి ట్రాన్స్క్రిప్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఈ పాత్వేనంతా కూడా జాక్ స్టాట్ సిగ్నలింగ్ పాత్వే అని చెప్తామన్నమాట. మరి ఈ సిగ్నల్ పాత్వే యొక్క డయాగ్రామ్ను మనం ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ సైటోకైన్ రిసెప్టార్. మరి సైటోకైన్ రిసెప్టార్తో సైటోకైన్ మాలిక్యూల్ అనేటటువంటిది బైండింగ్ను మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత దిస్ బైండింగ్ లిగాండ్ బైండింగ్ యాక్టివేట్స్ జానస్ ఫ్యామిలీ ప్రోటీన్స్ను యాక్టివేట్ చేయడం జరుగుతుందన్నమాట, జాక్ బైండింగ్. నెక్స్ట్ పాస్పారిలేషన్. మరి పాస్పారిలేషన్ తర్వాత స్టాట్ బైండింగ్ పాస్పారిలేషన్, స్టాట్ ప్రోటీన్స్తో బైండ్ కావడం జరుగుతుందన్నమాట. మరి స్టాట్ అనేటటువంటిది 2 మాలిక్యూల్స్ కలిసి స్టాట్ డైమరైజేషన్. ఈ స్టాట్ ప్రోటీన్స్ అనేటటువంటివి సైటోప్లాజం నుంచి మరి న్యూక్లియస్లోకి వెళ్ళి జీన్స్తో ఇంటరాక్ట్ అయ్యి ట్రాన్స్క్రిప్షన్కు కారణమవుతుందన్నమాట. ఈ రకంగా సైటోకైన్స్ అనేటటువంటివి సిగ్నలింగ్ను చేయడం జరుగుతుంది. జాక్ స్టాట్ సిగ్నలింగ్ పాత్వే అని అంటామన్నమాట. మరి ఈ సైటోకైన్స్ అనేటటువంటివి వేరియస్ డిసీజెస్లో కారణమవుతున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే ఫీవర్కు కారణం IL-1 అండ్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్, అలాగే లివర్ వైరల్ హెపటైటిస్, తర్వాత ఆల్కహాల్ హెపటైటిస్, గ్లోమరులోనెఫ్రైటిస్, డయాబెటిక్ నెఫ్రోపతి, మరి ఇలాంటి రెస్పిరేటరీలో డిసీజెస్కు సంబంధించి ఆస్తమా, COPD, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి వేరియస్ డిసీజెస్కు ఈ సైటోకైన్స్ కారణం అన్నమాట. అలాగే వేరియస్ డిసీజెస్ను ట్రీట్ చేయడానికి కూడా సైటోకైన్స్ను యూస్ చేయడం జరుగుతుంది. అంటే థెరపీకి కూడా యూస్ చేయడం జరుగుతుందన్నమాట. మరి బయట సైటోకైన్స్ను ప్రొడ్యూస్ చేసి మరి వీటిని థెరపాటిక్ మాలిక్యూల్స్గా యూస్ చేయడం జరుగుతుందన్నమాట. మరి వేరియస్ వైరల్ డిసీజెస్లోను అలాగే క్యాన్సర్స్లోను సెవరల్ సైటోకైన్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్హాన్స్ T-సెల్ యాక్టివేషన్. ఇన్ ఇమ్యూనోడెఫిషియన్సీ డిసీజెస్లో అయితే T-సెల్ యాక్టివేషన్ కోసం IL-2, ఇంటర్ల్యూకిన్-2, ఇంటర్ఫెరాన్ గామా, తర్వాత ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫాలను యూస్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంటర్ల్యూకిన్-2 అనేటటువంటి దాన్ని యూస్ చేయడం జరుగుతుంది. అలాగే యాంటీ సైటోకైన్స్ను కూడా డెవలప్ చేసి మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. మరి యాంటీ TNF డెవలప్ చేసి దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యూస్ చేయడం జరుగుతుంది. అలాగే యాంటీ IL-2Rను గ్రాఫ్ట్ రిజెక్షన్లో యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే సెప్టిక్ షాక్లో యాంటీ TNF యాంటీబాడీస్ను యూస్ చేసి సెప్టిక్ షాక్ను ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే T-సెల్ ల్యూకేమియాలో యాంటీ IL-2Rను యూస్ చేయడం, అలాగే యాంటీ ఇంటర్ల్యూకిన్-4ను అలర్జిక్ ట్రీట్మెంట్లో కూడా యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అది మనకు సైటోకైన్స్కు సంబంధించినటువంటిది. మరి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ GLN Prasad, Head Department of Zoology, for his support and encouragement in preparing these videos. Thank you.